ఆ చప్పుడు వీధి తలుపుదేనని కృష్ణవేణికి తెలుసు. లోపల నుంచి గడియ వేయబడిన తలుపులు ఎవరు తెరుస్తున్నారు? కాలింగ్ బెల్ మోగదు, కరెంట్ లేదు కాబట్టి. తలుపు ఎవరైనా తట్టుంటే తను వినిపించుకోలేదా? అది తలుపు తట్టిన శబ్దమో, గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్న చప్పుడో తను గ్రహించలేదా? అయితే మాత్రం లోపల వేయబడిన గడియ తెరవడం ఎలా సాధ్యం? కిర్రుమని చప్పుడు. మరో నిమిషం తర్వాత అడుగుల చప్పుడు. మేడమెట్లు ఎక్కుతున్నారెవరో. ఎవరది? అయ్యగారు! పిలుపు వినిపించింది. ఆగిపోయిందేమో అనుకున్న గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించినట్లనిపించింది కృష్ణవేణికి. అది పనిమనిషి మున్ని గొంతు. అమ్మగారు! అమ్మగారు! మున్ని అరిచింది మళ్ళీ. హమ్మయ్యా! ఎవరు? కృష్ణవేణి గొంతు పెగల్చుకుని వెలువడిందా ప్రశ్న. అడుగుల చప్పుడు దగ్గరైంది. నేనమ్మగారు, మున్నిని. ఎక్కడున్నారు? అడిగిందామె. ఇదిగో ఇక్కడ. అదేంటమ్మగారు, కరెంట్ లేదు కదా, దీపం వెలిగించుకోలేకపోయారా? అయినా అదేంటమ్మా, వీధి తలుపులట్లా తెరుచుకొని నిద్రపోయారు అంటోంది మున్ని దగ్గరకొస్తూ. కృష్ణవేణి ఆశ్చర్యపోయింది. వీధి తలుపు వేయలేదా? తెరిచే ఉన్నాయా? మరి ఆ గడియ తీసిన చప్పుడేమిటి? మున్ని అబద్ధమాడుతోందా? ఎందుకు? అసలామె ఈ అర్ధరాత్రి వేళ ఇంటికెందుకొచ్చింది? ఎప్పుడైనా ఆమె మొగుడు ఇంట్లో లేకపోతే రాత్రి ఇక్కడే ఉండిపోతుంది గాని, లేకపోతే తనింటికే వెళ్ళిపోతుంది. అదేంటమ్మా, మాట్లాడరేంటి? అడిగింది మున్ని. ఆ, ఏం లేదు. ముందు క్యాండిల్ వెలిగించు. ఎక్కడుందమ్మా? టీవీ మీద. ఇదిగో ఈ తలుపు పక్కన గూట్లోనో. ఓసారి వెతుకు. అగ్గిపెట్టు కూడా అక్కడే ఉండాలి. లేకపోతే వంటగదిలో చూడు. అట్టగేనమ్మా. మున్ని వెళ్ళింది. మళ్ళీ ఆలోచనలు మొదలు. వీధి తలుపు తను వేయడం గుర్తుంది కృష్ణవేణికి. వేశానా లేదా వేశానని అనుకున్నానా? సందేహం కలిగిందామెకు. తలుపులు తెరిచే ఉన్నాయంటే మున్ని కన్నా ముందు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించారా? ఇందాక వంటగదిలోంచి వినిపించిన చప్పుడు ఎలకో పిల్లో చేసింది కాదా? లోపల ఎవరైనా ఉంటే అతనేం చేస్తున్నాడు? దొంగతనం చేయడానికొచ్చాడా? ఇప్పుడు క్యాండిల్ కోసం మున్ని కిందకెళ్ళింది అంటే అతను ఆమెకు కనిపిస్తాడా? కనిపించకుండా దాక్కుంటాడా? ఆమె మీద ఏదైనా అఘాయిత్యం చేస్తాడా? కృష్ణవేణి మస్తిష్కంలో క్షణక్షణానికి భయం పుట్టించే ఆలోచనలే తిరుగుతున్నాయి. ఆ సంగతి ఆమెకు కూడా అర్థమైంది. భయం కన్నా భయంకరమైంది ఈ ప్రపంచంలో మరేదీ లేదు వేణి. నువ్వు భయపడ్డం మొదలుపెట్టిన దగ్గర నుంచి భయం మరింత భయంకరంగా తయారవుతుంది. ఒక్కోసారి నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది. ఆ స్థితిలో మృత్యు కన్నా భయంకరమైంది భయం అయి కూర్చుంటుంది. సో బీ బ్రేవ్ మై డియర్. పెళ్ళైన కొత్తలో భర్త చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. ఒక్క క్షణం ఆమెకేదో ధైర్యం వచ్చింది. శివాలనం మంచం మీద లేచి కూర్చుంది. మున్ని ఇంకా క్యాండిల్ కోసం వెతుకుతుందేమో. మున్ని పిలుద్దామని నోరు తెరిచింది కృష్ణవేణి. కాని అదే క్షణంలో కింద హాల్లోంచి కెవ్వుమని కేక వినిపించింది. మున్ని వేసిన కేక. ఒకటి కాదు, రెండు కాదు. ఆమె అల్లకల్లోలంగా అరుస్తూ మేడ మీదకి పరిగెత్తుకొస్తోంది. గుండె ఆగిపోయినట్లు ఒక్క క్షణం శిలాప్రతిమలా బీసుకుపోయింది కృష్ణవేణి. 10 నిమిషాలు కూడా పరిగెత్తకుండానే కీర్తనికి మెయిన్ రోడ్డు కనిపించింది. అతని ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఏదో విధంగా అడవుల్లోంచి తప్పించుకుని బయటపడిన భావన కలిగింది ఆ క్షణంలో. మరోసారి వెనక్కి చూశాడు. ఎవరూ లేరు. వేగంగా ముందుకి నడవడం మొదలుపెట్టాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకోవాలన్న ఆలోచన కలిగింది. కానీ ఒక్క క్షణం వృధా చేయడానికి మనస్కరించడం లేదతనికి. అంతలో దూరంగా ఏదో వాహనం వస్తున్న చప్పుడు వినిపించింది. కళ్ళు చిట్లించి చూశాడు. హెడ్ లైట్స్ని బట్టి ఏ ఫ్యాక్టరీ బస్సో లారీయో అయ్యుంటుందని అనుకున్నాడు. అతని అంచనా పొరపాటు కాలేదు. లారీయే. చెయ్యి ఊపినా ఆపుతాడన్న నమ్మకం లేదు కీర్తనికి. అయినా తన ప్రయత్నం తను చేయడానికే నిశ్చయించుకుని చెయ్యి పైకెత్తాడు. లారీ ఆగింది. డ్రైవర్ తల బయటపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు గట్టిగా. ఏదైనా ఆటో స్టాండ్, బస్టాండ్ అన్నాడు కీర్తన్. అతను తలుపు తెరిచాడు. కీర్తన్ పైకెక్కి సీట్లో కూర్చుంటూ అప్రయత్నంగా బయటకు చూశాడు. కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు. కాళ్లలోంచి నెత్తురు వేగంగా మెదడులోకి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. 10 అడుగుల దూరంలో అప్పుడే రోడ్డు మీదకొచ్చి నిల్చున్నాడు డోరా. లారీ కదిలి వెళ్ళిపోతుంటే సన్నగా పొడుగ్గా ఉన్న డోరా తన వైపు కసిగా చూస్తుండడం కనిపించింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీశాడు కీర్తన్. ఒక సిగరెట్ డ్రైవర్కిచ్చి తానొకటి పేదాల మధ్య బిగించి వెలిగించుకున్నప్పుడు, పొగ గుండెల నిండా పీల్చుకున్నప్పుడు ఎంతో హాయిగా ధీమాగా అనిపించింది. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా పొగ పీల్చడంలో మానవుడెంత రిలాక్స్ అవుతాడో అంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా అర్థమైందనిపించింది. ఇంత రాత్రివేళ ఎక్కడి నుంచి వస్తున్నారు సాబ్? డ్రైవర్ అడిగాడు.
ఒంటరితనం, భయంకరమైన టెన్షన్ అనుభవించిన కీర్తన్కి ఆ ప్రశ్న ఎంతో ఆత్మీయంగా అనిపించింది. జరిగిందంతా చెప్పడం ప్రారంభించాడు. ఆఫీసు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి డోరా వెంటపడ్డం వరకు అంతా చెప్పాడు. డ్రైవర్ చాలా ఆందోళన పడిపోయాడు. బాప్రే అన్నాడు. ఆ తర్వాత అతను మొదలుపెట్టాడు. వాళ్ళ ఊర్లో ఇటువంటివి చాలా జరిగాయని చెప్పాడు. అక్కడ చేతబళ్ళు, దెయ్యాలేవో మాట్లాడ్డాలు అలాంటివి మామూలుగానే జరుగుతూ ఉంటాయని, పిశాచాలకి నెత్తుటి దాహం తీర్చడం అక్కడ పగినీల అనే జాతివారి ఆచారమని, నపుంసకులైన వారికి క్షుద్ర విద్యలు సులభంగా అబ్బుతాయని, తమ పిల్లలకి క్షుద్ర విద్యలు నేర్పించడం కోసం సవ్యంగా పుట్టిన అబ్బాయిలకి చిన్నతనంలోనే కొన్ని నరాల్ని నిర్వీర్యం చేసే తల్లిదండ్రులు ఉన్నారని చెప్పాడు. తన సొంత పిన్నమ్మకొకసారి జోండువా అనే క్షుద్రశక్తి ప్రయోగం జరిగిందని, రాయిలా ఉండే మనిషి 4 నెలల్లో క్షీణించుకుపోయి వికృతంగా తయారై విలవిల్లాడుతూ ఓ అమావాస్య రాత్రి నెత్తురుకక్కుని చచ్చిపోయిందని చెప్పాడు. అతని పేరు శివపురి అని, మధ్యప్రదేశ్లో బిలాస్పూర్కి దగ్గర మరో పల్లెటూరు తన ఊరని చెప్పాడు. 25 నిమిషాల తర్వాత లారీ తన ఇంటికి దగ్గరగా ఉండే క్రాస్ రోడ్స్ని సమీపించగానే ఆపమని చెప్పి అతనికి కృతజ్ఞతలు చెప్పి దిగిపోయాడు కీర్తన్. డబ్బు ఇవ్వబోతే అతను తీసుకోలేదు. లారీ వెళ్ళిపోయాక ఆటో స్టాండ్ దగ్గరికి నడిచాడు. మంచి నిద్రలో ఉన్న ఆటో వాళ్ళు రావడానికి నిరాకరించారు. ఒక వృద్ధుడైన ఆటో డ్రైవర్ 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే వస్తానని అండంతో నోరు మూసుకుని ఎక్కి కూర్చున్నాడు కీర్తన్. ఆటో సౌదామిని వైపు కదిలింది. మున్ని అరుస్తోంది. కృష్ణవేణికి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏం జరిగింది? ఎందుకు అలా అరుస్తోంది? మంచం మీద నుంచి కిందకి దిగాలంటే భయం వేస్తోంది. భగవంతుడా! జిగేల్మని ఒక్కసారిగా దేదీప్యమైన కాంతి పరుచుకుంది ఇల్లంతా. కరెంట్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్. మంచం మీద నుంచి కిందకి అడుగు పెట్టగానే సుడిగాలిలా గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది మున్ని. పాలిపోయిన మొహంతో ఆందోళనగా చూస్తూ గాల్లో చేతులుపుతూ కంగారుగా చెప్పింది. కింద కింద వంటగదిలో ఎవరో ఉన్నారమ్మా. ఎవరు? ఎవరో గది మధ్యలో కూర్చుని భోంచేస్తున్నాడు. చీకట్లోనా? కాదమ్మా, కాదు. కాగితాలు ఇవి వేసి మంట పెట్టినట్లున్నాడు. ఆ వెలుగులో అన్నం తింటున్నాడు. నిన్ను చూశాడా? ఒకసారి చూసి ఏం పట్టినట్లు తల వంచుకుని తింటున్నాడు. ఆయాసంతో రొప్పుతూ చెప్పింది మున్ని. కృష్ణవేణికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్క క్షణం సందేహించింది. వెంటనే ధైర్యం కూడగట్టుకుని లేచి నిల్చుంది. వద్దమ్మగారు, ఆడేమైనా చేస్తే అంది మున్ని. అవును, ఏమైనా చేస్తే? అదే క్షణంలో బయట ఏదో వాహనం ఆగిన చప్పుడు వినిపించింది. కదలకుండా అలాగే ఉండిపోయారిద్దరూ. మరో నిమిషం తర్వాత కాలింగ్ బెల్ మోగింది. మున్ని, కృష్ణవేణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అయ్యగారొచ్చారేమో చూడు అంది కృష్ణవేణి. కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది మున్ని. మళ్ళీ బజర్ మోగింది. ఆటో వచ్చిందమ్మా. అయ్యగారు స్కూటర్ తీసుకెళ్లలేదా? తీసుకెళ్లారు. చెడిపోయిందేమో. పద, ఇద్దరం వెళదాం. ఇద్దరూ భయంగా కిందకు నడిచారు. మున్ని వేగంగా పరిగెత్తి తలుపు తెరిచింది. గుమ్మంలో భర్త కనిపించగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుని భోరుమని ఏడవసాగింది కృష్ణవేణి. నిర్ఘాంతపోయాడు కీర్తన్. ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ వేణి అన్నాడు ఆమె తల మీద చేయివేసి నిమురుతూ. ఆమె చటుక్కున తలెత్తి వంటగది వైపు చూపించింది భయంగా. ఎవరో భోంచేస్తున్నారు బాబుగారు అంది మున్ని. వాట్? లోపలికి ఎలా వచ్చాడో తెలీదండి. నేను చూడలేదు. మున్ని చూసింది. కృష్ణవేణి మాటలు పూర్తి కాకుండానే ఆమెను వదిలిపెట్టి వేగంగా అటు పరుగు తీశాడు కీర్తన్. అతని వెనకే మున్ని పరిగెత్తింది. కృష్ణవేణి వీధి తలుపులు వేస్తోంది. వంటగదిలోకి అడుగుపెట్టిన కీర్తన్ క్షణకాలం నిశ్చేష్టుడిలా నిలబడిపోయాడు. అక్కడ ఎవరూ లేరు. కాని గది మధ్యలో ఇంకా చిన్నగా మంటలొస్తున్నాయి. కాగితాలు, బట్టలు కాలిన వాసనొస్తోంది. ఆ పక్కనే నేలమీద, గచ్చు నేలమీద అన్నం కలుపుకుని తిన్నట్లు తెలుస్తోంది. ఒక పక్కగా ఎముకలు నెమలేసిన పిప్పి, చిన్న చిన్న ఎముక ముక్కలు కుప్పగా పోసున్నాయి. అన్నం వండిన కొక్కరి గిన్నెలు బోర్లించున్నాయి మరోవైపు. అన్నింటికన్నా ముఖ్యంగా మసిబొగ్గుతో గీసిన ఒక విచిత్రమైన బొమ్మ. ఎవరి నోట్నుంచి శబ్దం వెలువడలేదు. ఊపిరి పీల్చడం సైతం మరిచిపోయినట్లు శిలాప్రతిమల్లా నిలబడిపోయారు ఆ దృశ్యాన్ని చూస్తూ. ముందుగా మున్ని పెదవి విప్పింది. ఆడు ఇక్కడే కూర్చుని తింటూ ఉంటే చూశానయ్యా, ఇప్పుడే మీరొచ్చే ముందే. అదిరిపడ్డాడు కీర్తన్. వాడు ఇక్కడే ఎక్కడైనా దాక్కున్నాడా? చుట్టూ చూశాడు. ఆ గదిలోంచి బయటికెళ్లాలంటే మరో దారి లేదు. గుమ్మంలోంచే బయటికి రావాలి. చటుక్కున వెనుతిరిగి ముందు గదిలోకొచ్చాడు. పక్కనే ఉన్న బాత్రూమ్ కనిపించగానే అటు పరిగెత్తి తలుపు తోశాడు. తెరుచుకోలేదు. లోపల గడియ వెయ్యబడింది. తలుపు మీద గట్టిగా కొట్టాడు. ఎటువంటి అలికిడి లేదు. ఎవరు లోపల? తలుపు తెరువు అరిచాడు కీర్తన్. శబ్దం లేదు.
తలుపు తెరు, నిన్నేమీ చేయను అరిచాడు మళ్ళీ. మళ్ళీ నిశ్శబ్దమే. తలుపు తెరుస్తావా లేదా, లేకపోతే పోలీసులు పిలుస్తాను హెచ్చరిస్తున్నట్లుగా అరిచాడు, తలుపు మీద గట్టిగా కొడుతూ. ఈసారి కూడా నిశ్శబ్దమే. మెల్లగా వెనుతిరిగాడు. బిర్ర బీసుకుపోయి నిల్చున్న భార్యని చూస్తుంటే జాలేసింది అతనికి. చిరునవ్వు నవ్వాడు. డోంట్ వర్రీ డియర్, నా అనుమానం నిజమైతే వాడు లోపల ఉండున్నాడు. వెంటిలేటర్లోంచి దూరి బయటపడుంటాడు. అవును, వాడెలా ఉన్నాడు మున్ని? లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా? బక్కగానే ఉన్నాడయ్యా అంది మున్ని. సో నో డౌట్. ఎనీవే పద చూద్దాం బయటికెళ్ళి. ముందు కదలబోయాడు. అతని చెయ్యి పట్టుకుంది కృష్ణవేణి. వద్దులండి, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఉంటే లోపల చేస్తాడు అంది. ఆమె కంఠస్వరం వింటుంటే ఆమెలో ఎంత భయం గూడు కట్టుకునుందో అర్థమైంది కీర్తన్కి. ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. ఏమండి అందామె. ఏంటి? నేనసలు మటన్ గాని చికెన్ గాని చేయలేదు, కానీ వాడు తిన్నచోట ఎముక ముక్కలు చూశారా అంది. కీర్తన్ వంటింట్లోకి చూశాడు మళ్ళీ. ఏమండి మళ్ళీ అరిచింది. ఇక్కడ నా ఎల్లో శారీ ఉండాలి, మీ గళలుంగి కూడా. ఇట్ ఈజ్ వెరీ క్లియర్ వేణి, దేనికంత కన్ఫ్యూజన్? వాడెవడో దొంగ వెధవ. ఎవరింట్లోంచో మటన్ కర్రీ దొంగతనం చేసుకుని వచ్చాడు. అక్కడ రైస్ దొరకలేదు, ఇక్కడుంది, తిన్నాడు. నేనొచ్చేంతవరకు కరెంట్ లేదుగా. ఆ చీర, లుంగి, గూట్లో పాత పేపర్ కవర్లు అన్నీ గుట్టగా పోసి అగ్గిపుల్ల గీశాడు. ఆ లైటింగ్లో కడుపు నిండా తిన్నాడు. కాలింగ్ బెల్ మోత వినిపించింది. వాడు వెంటనే లేచి బాత్రూంలోకి పరిగెత్తాడు. తలుపులు వేసుకున్నాడు. వెంటిలేటర్లోంచి దూరి పరారయ్యాడు. దట్స్ ఆల్ అన్నాడు కీర్తన్ సింపుల్గా. మంట ఆరిపోయిన చోట మిగిలిన అవశేషాలు చూస్తుంటే ఆయన చెప్పింది నిజమేననిపించింది కృష్ణవేణికి. తొందరగా వస్తానని చెప్పి ఇంత ఆలస్యంగాన రావడం అంది కృష్ణవేణి చిరుకోపంతో. జరిగిందంతా చెబుదామని అనుకున్నాడు, కానీ మరుక్షణం తన అభిప్రాయం మార్చుకున్నాడు. ఆమె చాలా భయపడిపోయిందని తెలుస్తోంది. ఆ స్థితిలో చెప్పడం మంచిది కాదని నిర్ణయించుకున్నాడు. ఐఎమ్ సారీ డియర్, ఫ్రెండ్స్తో ఇరుక్కుపోయాను. స్కూటర్ చెడిపోయింది, ఎంత ప్రయత్నించినా రాలేకపోయాను. పద నిద్రపోదాం. అది కాదండి, వాడు బాత్రూంలోనే ఉన్నాడేమో, బయట గడి బిగించేయండి అంది. అతను నవ్వాడు. ఒక్క క్షణం బాత్రూం వైపు చూశాడు. ఓ పంచేద్దాం అని ముందుకు కదిలాడు. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని కుడి భుజంతో గట్టిగా తలుపుని ఢీకొన్నాడు. రెండోసారి మూడోసారి దడేలుమని తలుపు తెరుచుకుంది. లోపల ఎవరూ లేరు. కీర్తన్ ఊహించినట్లుగానే వెంటిలేటర్ కొన్న సిమెంట్ ఫ్రేమ్ విరిగిపోయింది. బక్కగా ఉండే వ్యక్తి సులభంగా దూరి వెళ్ళిపోగల ద్వారం ఏర్పడింది అక్కడ. మున్ని, కృష్ణవేణి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవులపైన ఒక్కసారి చిరునవ్వు తొంగి చూడ్డం కీర్తన్ పకపక నవ్వేశాడు. ఊరిఫెలో, ఆకలేసి ఉంటుంది. ఎంత ఆకలేస్తే మాత్రం మనింట్లో కంచాలే లేవా? పోనీ కుక్కరి గిన్నెలోనే తినచ్చుగా. నేల మీద తినడమేంటి అసహ్యంగా, పైగా మసిబొగ్గుతా ముగ్గేంటి అంది. మళ్ళీ వంటింట్లోకి తొంగి చూశారు ముగ్గురు. బొగ్గుతో వేసిన ఆ ముగ్గు వంక తదేకంగా చూశాడు కీర్తన్. ఒక పెద్ద సున్నా చుట్టబడుంది. అందులోపల మరో సున్నా. వాటి మధ్యలో ఒక త్రికోణం. దాని మధ్యలో 8 అనే అంకె వేయబడింది. ఏంటండి అది అంది కృష్ణవేణి. వాడెవడో నీలాంటి వాడయ్యుంటాడు. ఏ దేవుడికో మొక్కుకునుంటాడు. ఇలా 108 రాత్రులు 108 కొంపల్లో దూరి 108 భోజనాలు నేలమీద చేస్తానని నవ్వుతూ అన్నాడు కీర్తన్. గుర్రుగా చూసింది కృష్ణవేణి భర్త వంక. ఇక్కడ గుండె ఆగిపోతుందేమోనని హడలు చేస్తుంటే మీకంతా హాస్యంగానే ఉంటుంది. ఎంత భయం వేసిందో తెలుసా? అసలు ఆ పరిస్థితుల్లో నాకు ఏ హిస్టీరియానో అటాక్ అవుతుందనిపించింది. ఆమె మాటలకి పక్కున నవ్వేశాడు కీర్తన్. ఆమె భుజం చుట్టూ చేయివేసి గుండెలకి హత్తుకుంటూ సౌమ్యంగా అన్నాడు. పిచ్చివేణి, మనం భయపడుతున్నామని మన గుండె ఆగిపోతుందేమోనని అనిపిస్తోందని, ఆ పరిస్థితుల్లో హిస్టీరియా అటాక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని అనుకుంటున్నామంటే మనకి ఏ ప్రమాదమూ లేదన్నమాటే. ఎందుకో తెలుసా? ఆలోచించగలిగే మనిషి, ముఖ్యంగా పరిస్థితిని క్షుణ్ణంగా అనలైజ్ చేస్తూ ఆలోచించగలిగే మనిషి ఎంతో చక్కటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాడన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ షాక్ అవరు. ఒకవేళ షాక్ అయినా చాలా స్వల్ప వ్యవధి వరకే. ఇమీడియట్లీ దే విల్ బి క్వైట్ నార్మల్. భర్త అలా అంటూ ఉంటే కృష్ణవేణికి ఎంతో ఉపశమనంగా అనిపించింది. అతని మొహంలోకి ఒక్క క్షణం సూటిగా చూసి ప్రశాంతంగా నవ్వింది. ఈలోగా గది శుభ్రం చేయడానికి చీపురు తీసుకుని అక్కడికొచ్చింది మున్ని. ఈ అపరాత్రి వేళ నువ్వు రంగంలోకి దిగవలసిన అవసరం లేదు, కానీ వెళ్ళి పడుకో మున్ని, రేపు ఉదయం చేసుకోవచ్చు అన్నాడు కీర్తన్. అదే కీర్తన్ చేసిన పొరపాటు. అయ్యగారి మాట కాదనలేక అక్కడి నుంచి వెనుతిరిగింది మున్ని. ఉదయమే నిద్రలేచాక వంటింటి పరిస్థితి చూసి అంతా గందరగోళంగా ఉండడంతో తనే స్వయంగా చీపురందుకొని వంటగదిని శుభ్రం చేయడానికి పూనుకుంది కృష్ణవేణి. చీపురు ముగ్గంచుని తాకగానే ఏదో లోయలోకి జారిపోతున్న భావన కలిగి
కూలి పడబోయి నిలదొక్కుంది. కాలు జారిందేమో, బ్యాలెన్స్ తప్పిందేమో అనే ఫీలింగ్తో ఏమీ పట్టించుకోకుండా ముగ్గుని సునాయాసంగా తుడిచేసింది. చెత్తెత్తే ప్లాస్టిక్ చాట్లోకి చెత్తంతా ఎత్తి గదిలోంచి బయటకొచ్చి కాంపౌండ్ వాల్ అవతలకి గిరాటేసింది. ఎక్కడ్నుంచి ఎగురుకుంటూ వచ్చాయో 7-8 కాకులు హఠాత్తుగా కావు కావుమనరుస్తూ వచ్చి ప్రహరీ గోడ మీద వాలి అటు ఇటు సహజసిద్ధంగా గెంతులేస్తూ ఉంటే హుష్ హుష్ అని వాటిని తోలడానికి చేతులు పైకెత్తింది. అదేం విచిత్రమో ఆ కాకులు బెదిరిపోలేదు సరికదా, ప్రతిఘటిస్తున్న ధోరణిలో కావు కావు మనసాగాయి. మరింత గట్టిగా హుష్ హుష్ అని చేతులు గాల్లో ఊపింది కృష్ణవేణి. అంతే, ఒక్కసారిగా రెక్కలు టప్టపలాడించుకుంటూ 8 కాకులు గాల్లోకి లేచి ఆమె వైపు దూసుకొచ్చాయి. ఊహించని ఆ అసాధారణ సంఘటనకి బెంబేలెత్తిపోయి ఏమండి అని అరుస్తూ లోపలికి పరుగు తీసింది కృష్ణవేణి. మరింత వికృతంగా అరుస్తూ ఇంట్లోకి దూసుకొచ్చి కృష్ణవేణి ఒంటిమీద తలమీద ఎక్కడ పడితే అక్కడ ముక్కుతో పొడుస్తుంటే కెవ్వుమందామె. చీర కుచ్చిళ్లలో కాలు పడి ఆమె జారి దడేల్మని కింద పడింది. మున్ని పరుగున ఆ గదిలోకి రావడం, ఆ కాకులన్నీ క్షణంలో గదిలోంచి బయటకు పారిపోయాయి. అయినా కృష్ణవేణి గోలగోలగా అరుస్తూనే ఉంది. అమ్మగారు, అమ్మగారు అరుస్తోంది మున్ని. కృష్ణవేణికి వినిపించిందో లేదో భయంతో కొయ్యబారిపోయినట్లు అరుస్తూనే ఉంది. కీర్తన్ పరుగునొచ్చాడు. వేణి, వేణి ఆమెను కుదుపుతూ గట్టిగా పిలిచాడు. ఆమె అరుస్తూనే ఉంది. దిశలు దద్దరిల్లేలా అరుస్తుందామె. అంతకన్నా గట్టిగా అరిచాడు కీర్తన్. ఆమె అరుపుల్లో హిస్టీరిక్ ఎఫెక్ట్ కనిపించడంతో మరో ఆలోచన చేయకుండా చాచిపెట్టి చెళ్ళుమనిపించాడు భార్య చంపని. నిశ్శబ్దం. కృష్ణవేణి ఇంకా కళ్ళు తెరవలేదు. ఆయాసంతో రొప్పుతోంది. భయాందోళనలు ఆమె ముఖ కవళికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కృష్ణవేణి, కళ్ళు తెరు, నేను అంటున్నాడు కీర్తన్. ఆమె ఆందోళనాభరితమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గుముఖం పట్టాయి. ఏమైంది మున్ని అడిగాడు కీర్తన్. ఏమోనయ్యా, కాకులు, ఎన్నో కాకులు అమ్మగారి మీద పడి పొడుస్తుంటే నేను గదిలోకొచ్చాను. నేను రాగానే అవన్నీ బయటికి పోయాయి అంటోంది మున్ని. విచిత్రంగా అనిపించింది కీర్తన్కి. కాకులా, సరిగ్గా చూసావా? అవునయ్యా, 1-2 కావు, సానా కాకులు. మున్ని మాటలకు ఆశ్చర్యపోతూ వంటగదిలోంచి బయటకు చూశాడు. తూర్పు దిక్కుగా అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడి కుసుమ కోమల కిరణాలు జగతిని జాగృతం చేయడానికి విశాలంగా పరుచుకుంటున్నాయి. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. అకారణంగా కాకులు మనిషిని వెంబడించి వేధించడం అతనికెంతో విడ్డూరంగా ఉంది. వెనుతిరిగి నేలమీద అచేతనంగా పడున్న భార్యని కుదిపాడు. ఆమెకు స్పృహ లేదని అర్థమైంది. నీళ్లు పట్టుకురా మున్ని అన్నాడు. గ్లాసుతో నీళ్లందుకుందామె. మొహం మీద నీళ్లు చిలకరించాడు. ఆమెను ఆప్యాయంగా పిలిచాడు. ఆమె కదిలింది. మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తనని చూడగానే ఒక్కసారిగా లేచి కూర్చుని గట్టిగా హత్తుకుపోయి వెక్కి వెక్కి ఏడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు కీర్తన్. కాని ఆమె ఎంతో గంభీరంగా భర్తవంక చూస్తోంది. కమాన్, గెటప్ డియర్, లే అన్నాడు. ఆమె మెల్లగా లేచి నిల్చుంది. ఆమె నడుం చుట్టూ చెయ్యి పోనిచ్చి వంటగదిలోంచి బయటకు నడిపిస్తూ ఏం జరిగింది వేణి అన్నాడు మెల్లగా. ఆమె అతని చెవి దగ్గర నోరు పెట్టి ఐ లవ్ యూ అని గుసగుసలాడింది. ఆశ్చర్యంగా తల తిప్పి భార్య వంక చూశాడు. ఆమె అతని వంక అదోలా చూస్తూ ఏంటా చూపు, ఐ లవ్ యూ అన్నానా అంది గోముగా. ఒక్క క్షణం విస్మయంగా చూసి చిరునవ్వు నవ్వాడు కీర్తన్. ఐ టు ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు. ఐ వాంట్ యూ అంది కృష్ణవేణి ఈసారి. ఏమైంది నీకు అన్నాడు. కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంటుందామె. ఓకే ఓకే, నేనెప్పుడు నీవాణ్ణే అన్నాడు. అబద్ధం, ఖండితంగా కరాఖండిగా అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఐ లవ్ యూ, ఐ యామ్ యువర్స్ డార్లింగ్ అన్నాడు కీర్తన్ ఆమె నుదుట మృదువుగా చుంబిస్తూ. ఆమె అదో రకంగా మొత్తుగా గమ్మత్తుగా నవ్వింది. ఇద్దరూ మెట్లెక్కుతున్నారు. కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంటుందామె మళ్ళీ. అతను పట్టించుకోలేదు. మెల్లగా పడక గది వైపు నడిపించాడు. ఆమెను జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి లేవబోయాడు. అతని చేతులు పట్టుకుని బలంగా మీదకు లాక్కుంది కృష్ణవేణి. కమాన్ డియర్, ఏమైంది నీకు ఇవాళ? తలుపులు తెరిచే ఉన్నాయి, ఇప్పుడే తెల్లవారింది. ఇంత పొద్దున్నే ఏంటిది, వదులు అన్నాడు కీర్తన్ సౌమ్యంగా. కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ లవ్ యూ అంటూ అతని మెడ చుట్టూ చేతులు పోనిచ్చి మూతిని సున్నాలా చుట్టింది. వద్దు కృష్ణవేణి, మూత అలా పెట్టకు, నాకు మూడొస్తుంది అని కొన్ని లక్షల సార్లు ఆమెతో అంటూ ఉండే కీర్తన్ ఆ క్షణంలో మాట్లాడకుండా ఆమె పెదవుల మీద తన పెదవులాంచి గాఢంగా చుమ్మించాడు. ఆమెను వదిలి దూరంగా జరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఎర్రగా ఉన్నాయి ఆమె కళ్ళు.
కీర్తన్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ అంటోందామె. ఎన్నడూ లేని ఒక వింత కోణంలో ఆమె కనిపిస్తోంది కీర్తన్కి.